सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। పూజ్య గురుదేవులు తత్వవేదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాం. శ్లోకంలో చివరిలో ఉన్నాం. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. దండో దమయతామస్మి. దమయతాం దమ దండస్వరూపం. దండం అంటే దండించుట. ఇక్కడ దమయతాం తనంతట తనే దమం. వేరే వాళ్ళు దండించేదేమిలా. భగవంతుడు ఈ సకల సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులకి దండన వారి కర్మానుసారంగా ఉన్నది. అయితే ఆ దండన సక్రంగానే ఉంటుంది, కానీ ఆ దండన కంటే కూడా తనంతట తనే నియమం పెట్టుకుంది. అంటే అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహాన్ని దమం అంటారు. ఆ బాహ్యేంద్రియ నిగ్రహంను తనే తీసుకుని అంతఃకరణ నిగ్రహం కలిగి జ్ఞాన మార్గములో ప్రయాణము చేయుట. అలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళల్లో ఉండేటువంటి ఆ దమ అంటే అక్కడ వాళ్ళంతటా వాళ్ళే దండం చేసుకుంటున్నారు కదా, అంటే నియమం పెట్టుకుంటున్నారు కదా.
దమ గుణం ఏదైతే ఉన్నదో అది నేనే అని అన్నాడు. తర్వాత నీతి రశ్మి జిగీష, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు నేను ఖచ్చితంగా ధర్మము న్యాయమును అనుసరించే ప్రవర్తిస్తాను. అవినయమపనయ విష్ణు దమయ మన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. విష్ణు షట్పది స్తోత్రము ఒకటి ఉంది. విష్ణు షట్పది స్తోత్రం ఒక శ్లోకము 6 పదములతో ఉంటుంది. దాంట్లో శ్రీరంగనాథ స్వామిని వారిని శంకరాచార్య స్వామి వారు ప్రార్థించినటువంటి స్తోత్రం. దాంట్లో మొదటి శ్లోకం అవినయ మపనయ విష్ణు దమయ మన విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. హే పరమేశ్వర, అవినయ మపనయ విష్ణు. అవినయం అంటే వినయము లేకుండా ఉండుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని మపనయ, దాన్ని తొలగించు. మామూలుగా వేదాంత జ్ఞానం అద్వైత జ్ఞానం పట్టుబడినప్పుడు మొట్టమొదటిలో అహంకారం వస్తుంది. ఎందుకంటే ఉండేది నేనొక్కడే అన్నప్పుడు ఆత్మస్వరూపం నేను అనేటువంటిది తెలుస్తూ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే కొద్ది కొద్దిగా అహంకారం ఖచ్చితంగా వస్తుంది మొదట. ఇట్లా అహంకారం ఏదైతే వచ్చిందో అది ఈ యొక్క అద్వైత జ్ఞానము వలన వస్తుంది. అద్వైత జ్ఞానము వలన వచ్చినటువంటి అహంకారము వాడు అట్లాగే కన్నా దాన్ని విడిచిపెట్టేస్తే అహంకారం విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే జ్ఞానం అనేటువంటిది సక్రమముగా లేకపోతే అహంకారం పెరుగుతుంది. అందుకనే అద్వైత జ్ఞానం అనేటువంటిది అంత తొందరగా పట్టదు. వాడికి సంస్కారం అనేటువంటిది ఉన్నప్పుడే వాడికి అద్వైత జ్ఞానం బోధించాలి, చెప్పాలి, తర్వాత వాడు కూడా అది కలగాలి. వాడికి సంస్కారం లేకుండా ఊరికైనా అద్వైత జ్ఞానమును వివరిస్తే వాడు వింటే ఏమవుతుందంటే వాడిలో అహంకారం పెరిగి వాడు పతనమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువలన ఈ అద్వైత జ్ఞానము అహంకారమును పెంచుతుంది. అద్వైత జ్ఞానమునకు ప్రచారము కల్పించినటువంటి ఆచార్యులు వారే ఏమని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ? అవినయమపనయ విష్ణు. అవినయ, వినయము లేకుండా ఉండుట అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నాకు దరిదాపులకు కూడా లేకుండా నన్ను అనుగ్రహించు మహాత్మా. దమయ మన విషయ మృగతృష్ణాం. దమయ మన మనస్సు దమనంటే బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉండేటట్టు. తర్వాత విషయ మృగతృష్ణాం, విషయములను అనుభవించాలనే భావం నుంచి నన్ను వెనుకకు మరల్చుకునే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించు.
భూతదయాం విస్తారయ, భూతదయాం విస్తారయ, తారయ సంసార సాగరతః, సంసారమనేటువంటి సాగరముల నుండి నేను తొందరగా దీని నుంచి తరించేటట్లుగా నన్ను అనుగ్రహించు అని శంకరాచార్యుల వారు శ్రీరంగనాథుల వారిని ప్రార్థిస్తారు. ఎందుకు చెప్తున్నామంటే నీతి రశ్మి జిగీషత. వీడు జ్ఞానమును పొందాలనుకుంటున్నాడు, జయమును పొందాలనుకుంటున్నాడు. జయమును పొందాలని అనుకున్నటువంటి వాడు ధర్మ మార్గంలో కాకుండా, న్యాయ మార్గంలో కాకుండా ఏదో ఒక విధముగా నేను జయమును పొందాలి అనేటువంటి భావన ఉంటుంది కొంతమందికి. అట్లా కూడా వెళ్ళి జయమును పొందుతూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లే. నీతి రశ్మి జిగీషత, ఆ జయమును పొందే మార్గంలో న్యాయము ధర్మమును అతిక్రమించకుండా నా యొక్క మార్గం ఏదున్నదో ఆ మార్గాన్ని నేను చేరుతాను, నా లక్ష్యాన్ని నేను చేరుతాను అనేటువంటిది ఇక్కడ భగవంతుడు నీతి రశ్మి జిగీషత. మౌనం చైవాస్మి గుహ్యానం. మౌనం గుహ్యములకెల్లా మౌనము నేను. ఎందుకు మౌనము? మౌనం అనంటే ఆత్మస్వరూపమే మౌనం. ఆత్మభావనను పొందుట కొరకు, ఆత్మానుభూతిని పొందుట కొరకు నేను మౌనంగా ఉంటాను. తర్వాత ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఎలాగూ మౌనం అవుతాడు. కాబట్టి ఈ మౌనమును ఆశ్రయించుట, తర్వాత మౌనముగా ఉండుట. అవసరమైతేనే, ఆత్మతత్వానికి సంబంధించిన విషయాలు అయితేనే తను వాక్కును కూడా ఉపయోగిస్తాడు. సీతారామాంజనేయ సంవాదంలో అంధ, బధిర, ముగ్ధ, క్లీబ, ఉన్మత్త, ఇంకోటి ఏదో చెప్పాడు. ఈ 6 లక్షణములతో ఉండేటువంటి వాడు జ్ఞాన మార్గంలో ప్రయాణిస్తున్నాడని చెప్పాడు. అంటే ఈ 6ంటిని నువ్వు అనుసరించవయ్యా అని చెప్పారు అక్కడ. కళ్ళుండి చూడలేని వాడుగా ఉంటాడు. అంటే కళ్ళతో చూస్తాడు, చూసినా దాని గురించి పట్టించుకోకపోవడం. చెవులుండి వింటాడు, అయినా దానికి సంబంధించి రియాక్షన్ లేకపోవడం. నాలుగు ఉండి రుచి చూస్తాడు, దానికి రియాక్షన్ లేకపోవడం. చర్మం ఉండి స్పర్శను చూసి దానికి రియాక్షన్ లేకపోవడం. చూడండి. తర్వాత పుంసత్వం ఉండి నపుంసకుడుగా ఉండుట. మనస్సు ఉండి కూడా మనస్సు లేని వాడి వలె జడుగా ఉండుట. ఇట్లాంటి 6 లక్షణములను కలిగి ఉండవలయును అని చెప్పి శ్రీ సీతారామాంజనేయ సంవాదం నందు చెప్పడం జరుగుతుంది. ఇది మౌనం. మౌనం అనేటువంటి దాంట్లో మనకు అక్కడ వస్తుంది. ఎందుకు వస్తుంది ఆ మౌనం అనేటువంటిది అంటే, పరమాత్మ యొక్క తత్వానుభూతిని పొందుట. మౌనంగా ఉన్నారనుకోండి, మౌనం కలహం నాస్తి మొట్టమొదట వచ్చేటువంటి ప్రయోజనం. ఆ తర్వాత ఆత్మజ్ఞానమును పొందుటలో ముందుకు వెళుతాడు. అందువల్ల మౌనం చాలా గొప్పది. తర్వాత జ్ఞానం, జ్ఞానవతామహం. ఇది మనం విచారించుకోవాల్సింది. జ్ఞానవతాం అహం జ్ఞానం. జ్ఞానము గలవారి యొక్క జ్ఞానము నేను. ఏమండి, జ్ఞానము కలవారు, జ్ఞానమును సంపాదించిన. జ్ఞానమును సంపాదించుట అంటే లోకంలో ఉండేటువంటి విషయములను మనం సంపాదిస్తామే, ఆర్జిస్తామే. లోకంలో ఇప్పుడు చూడండి, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ లేవు మనకి. ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి డబ్బులు సంపాదించి అపార్ట్మెంట్ని కొనవచ్చు లేదా కట్టవచ్చు.
తర్వాత రాజకీయంగా పలుకుబడి లేదు, రాజకీయంగా చేరవచ్చు, రాజకీయంగా పెరగవచ్చు. తర్వాత ఏదైనా ఉద్యోగము, వ్యాపారము ఇవేంటివన్నా ఉంటాయి, అవి మనకు లేకుండా ఉంటే దానిని చేయవచ్చు, సంపాదించుకోవచ్చు. ప్రపంచములో లేనిది ఏదైనా సరే ప్రయత్నం చేసి దానిని బయట ఉన్నటువంటి వస్తువును సంపాదించుట, అది చేస్తాం. ప్రయత్నం చేసి కొన్నింటిని నీ యొక్క ప్రయత్న బలంతో వెంటనే సంపాదించవచ్చు, ఇంకొన్నింటిని కొంత లేటుగానైనా సంపాదించడానికి వీలవుతుంది. సరే, ఎందుకు చెప్తున్నానంటే వీటిలాగానే జ్ఞానమును కూడా సంపాదించడం వీలవుతుందా అంటే, జ్ఞానం అనేటువంటిది ఈ వస్తువులన్నీ బయట దొరికినట్లుగా ఈ జ్ఞానం అనేటువంటిది బయట దొరికేది కాదు. జ్ఞానము బయట దొరికేది కాదు. మరి ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం? జ్ఞానం అనేటువంటిది తన సహజత్వ స్వరూపమై ఉన్నది. తన సహజత్వమై ఉన్నటువంటి జ్ఞానం ఏదుందో అది బయట దొరికేది కాదు. అది మనస్సు చేత మిగిలిన విషయాలను బయట ఉండేటువంటి వాటిని సంపాదిస్తాం. మనస్సు చేత, బుద్ధి చేత ప్రయత్నం చేసి సంపాదిస్తాం. అయితే ఈ మనస్సును చూచేటువంటిది ఆత్మస్వరూపం. యన్ మనసా నమనుతే ఏనాహుర్ మనోన్నత తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఈ మనస్సును చూచేది ఆత్మస్వరూపం కాబట్టి మనస్సుకు విషయం ఆత్మస్వరూపం కాదు. అందువలన మనస్సు ఆత్మస్వరూపాన్ని పొందలేదు. ఎందుకు? మనస్సుకు బయట ఉండేటువంటి విషయాలన్నీ మనస్సుకు లోబడి ఉంటాయి. మనస్సుకు లోబడినటువంటి విషయాలను మనస్సుతో మనం పొందవచ్చు. కానీ మనస్సును చూచే ఆత్మస్వరూపం అంటే మనస్సు కంటే వెనకాల ఉండేటువంటిది, మనస్సుకు కూడా ఆధారమైనటువంటిది ఏది ఉందో దాన్ని పొందాలంటే ఎలా పొందడానికి వీలవుతుంది? అది కుదరదు. తల్లిదండ్రుల నుంచి వీడు పుట్టాడు, తల్లిదండ్రుల నుంచి పుట్టిన వీడు మీ పెళ్ళిని నేను చూసినాను అంటే ఎంత హాస్యాస్పదముగా ఉంటుంది. అదేవిధంగా నేను మనస్సుతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాను అంటే అంత హాస్యాస్పదం, అది జరగని పని. అయితే శాస్త్రం ఏమైందంటే మనసైవాను ద్రష్టవ్యం, మనసు చేతనే దానిని తెలుసుకోగలను, మనస్సుతో తెలుసుకునే దానికి వీలు కాదు. ఎన్ మనసా నమనుతే, అది శాస్త్రమే చెప్పింది. మరి మనస్సు చేత తెలుసుకునేదానికి వీలు కాకపోతే ఇంకా అది ఉందని ఎట్లా తెలిపేది, దాన్ని ఎట్లా నేను తెలుసుకునేది అని ప్రశ్న వస్తుంది. అందుకనే మనసైవాను ద్రష్టవ్యం అంటే ఆ మనస్సు చేతనే అవన్నీ ఆత్మస్వరూపం చూడవాలి. ఎట్లాగా? అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మ దృష్టితో ప్రయత్నము చేయగా ఆ మనస్సు ఆత్మతత్వమునందు విలీనమై ఆత్మస్వరూపముగా మారిపోతుంది. ఈ మనస్సు ఆత్మస్వరూపమును తెలుసుకునుట కొరకు శ్రవణ, మనన, నిధిధ్యాసనాదులను చేస్తుంది. మొట్టమొదట గురువుని అన్వేషిస్తుంది, గురువును పట్టుకుంటుంది, గురువు దగ్గరికి వెళ్తుంది, ఆ గురువును ఆశ్రయించి గురువు ద్వారా ఉపదేశమును పొందుతుంది. ఉపదేశమును పొందుట అంటే కేవలం మంత్రమును ఉపదేశం పొందుట కాదు, మంత్రమును మంత్రార్థమును తెలుసుకునుట, మంత్రార్థమును తెలుసుకుని మంత్రార్థ భావనతో ఉండుట, అలా ఉండుట అనేది ఉంది, అది ఉపదేశం అవుతుంది. అంతేగాని కేవలం మంత్రం వరకే అయితే అది ఉపదేశం ఎట్లవుతుంది? మంత్రం అనేటువంటిది కేవలం మంత్రమే అయితే అది ఉపదేశంగా పెద్దగా లెక్కలకు రానివ్వదు. మంత్రము, మంత్రార్థము అంటే మంత్రమునకు అర్థము ఎలా తీసుకోవాలి, ఎందుకు ఈ అర్థము, దాని పరిస్థితి ఏంటి, దానిపైన కూడా మళ్ళీ వివరణ, ఇవన్నీ ఎప్పుడైతే వస్తుందో అది ఉపదేశం. అలా ఉపదేశము ద్వారా
ఇప్పుడు మళ్ళా బ్రహ్మతత్వం. బ్రహ్మతత్వం అన్నప్పుడు భగవంతుడు నేను, భగవంతుడు వేరే నేను వేరే. ఇప్పుడు ఎలాగూ ఉంది, దేవుడు ఉన్నాడు నేనున్నాను అనేటువంటిది అందరికీ ఉంటుంది. అది దానిని తెలుసుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలన్నా, శాస్త్రం దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి శాస్త్రము గురువు ఉన్నారుగా, మరి ఉండదు. అందుకే ఉండదు. ఆ బ్రహ్మమేదో, ఆ బ్రహ్మమే అజ్ఞాన ప్రభావముతో జీవభావనతో వ్యవహారము చేయుచున్నది. ఏ జీవభావనతో వ్యవహారం చేయుచున్నదో అదే అజ్ఞానముతో లగగా జ్ఞానస్వరూపముతో తన సహజత్వమైనటువంటి ఆత్మభావ స్థితిలో స్థిరపడుతుంది. అలా స్థిరపడుట కొరకు శాస్త్ర విచారణ, గురువు ఆశ్రయం, తద్వారా శ్రవణం, తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసం. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మొట్టమొదట గురువుని ఆశ్రయించడా. గురువుని ఆశ్రయించినప్పుడు ప్రాపంచిక విషయముల నుండి వేరుపడ్డా. ప్రాపంచిక విషయముల నుండి వేరుపడే గురువు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ప్రాపంచిక విషయములలో ఉండేటువంటిది తనకు రుచించకనే దాని నుంచి ఇప్పుడు బయటపడాలనే దృష్టితోనే గురువు దగ్గరికి వెళ్ళాడు. అలా గురువు దగ్గరికి వెళ్ళాడంటే ప్రాపంచిక విషయాల నుంచి కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నాడు. అలా బయటకు వచ్చినటువంటి వాడు ప్రాపంచిక విషయం నుంచి దూరమై గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు గురువు ద్వారా ఉపదేశం పొందుతాడు, శాస్త్ర శ్రవణం చేస్తాడు. ఇలా శాస్త్ర శ్రవణం చేసేదాని వల్ల అతని యొక్క బుద్ధిలో, మనస్సులో మార్పు రావడం జరుగుతుంది. ఆ మార్పుతో పాటుగా తనతో ఉన్నటువంటి స్నేహితులతో, తన సహచరులతో కలిసి ఆత్మ విచారణ, శాస్త్ర విచారణ చేస్తాడు. తద్వారా ఏమవుతుంది, అది ఇంకొద్దిగా బలపడుతుంది, దృఢమవుతుంది. తర్వాత మననం చేస్తాడు. మననంతో పాటుగా నిధిధ్యాసనం చేస్తాడు. మననము నిధిధ్యాసనం ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఇతనికి సమాధాన పడుతుంది. అవును, నిజమే, శాస్త్రం చెప్పింది నిజమే, గురువు గారు చెప్పింది నిజమే, గురువు గారు ఇలా ఎందుకున్నాడా అని నేను అనుకునేవాడిని. నిజమే, గురువు గారు ప్రాపంచిక విషయాలలో తలదూర్చకుండా ఉండటం అనేటువంటిది ఇందుకే, ఇది సత్యం కాబట్టే గురువు గారు ఇలా ఉన్నారు. గురువు గారు అలా ఉండడమే కాదు, నేను కూడా ఇకపైన అలాగే ఉంటాననే దృఢ నిశ్చయానికి వస్తాడు. ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడే మామూలుగా ఏంటంటే వివాహమైంది. వివాహమైనప్పుడు గృహస్థుడిగా ఉన్నాడు. గృహస్థుడిగా ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలతో సంబంధం ఉంటారు. అన్నీ అతను చేస్తూ ఉంటాడు. శాస్త్ర విహితమైన కర్మలు చేస్తుంటాడు. అంతేకాకుండా భగవన్ మార్గంలో ప్రయాణం చేస్తుంటాడు. లోక వ్యవహారములో కూడా ప్రయాణం చేస్తుంటాడు. అయితే వీటన్నిటితో పాటుగా భగవంతుని తత్వము కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు చేస్తూ భగవద్భావనలు కూడా ఉంటాడు. అంటే ఇది కూడా ఒక పార్ట్గా ఉంటుంది, అంతేగాని అది పెద్దగా ఎక్కువగా ఉంటుంది. తర్వాత గృహస్థుడి నుంచి వానప్రస్థుడిగా అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఏమిటివి లోక వ్యవహారాలు, తర్వాత తనకు సంబంధించినటువంటి సంసార విషయాలు అనేటువంటివి 90% వారుగా పెట్టి 10% మాత్రం పెట్టుకొని శాస్త్ర విషయాల్లోకి 90% ఎంటర్ అయిపోతుంది. అంటే శాస్త్రం చెప్పినట్లుగా నేను ఉంటానప్పా, ఈ లోక వ్యవహారాలు, ఈ ఇంటి వ్యవహారాలు ఇంకా నాకు అంత అక్కర్లేదు, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారులే, అవంతా నాకు అవసరం లేదులే అని వీడు వచ్చేస్తాడు. ఇలా వచ్చి శాస్త్ర విచారణ గురువుల దగ్గర కూర్చొని చేస్తుంటాడు. అంటే ఏమైంది, దాదాపు ఈ లౌకిక విషయాలు, సంసార విషయాలు అనేటువంటివి వరగబెట్టి ఆత్మ విషయాన్ని దగ్గరకు పోయాడు. అంటే ఇంకా కొద్దిగా మార్పు వచ్చేసిందిగా. అలా వచ్చిన తర్వాత శాస్త్ర విషయాలలో ఉన్నప్పుడే, అంటే వానప్రస్థుడుగా ఉన్నప్పుడే లౌకిక విషయాలను దూరం పెట్టాడు. తర్వాత సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకున్న తర్వాత ఇంకా ఆ లౌకిక విషయాలు కూడా ఉండవు. ఇప్పుడు
ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు. వాళ్ళ ఇంటిలో అంటే పూర్వం వాళ్ళకు సంబంధించిన వాళ్ళు లేదా ఇంకొరెవరో వాళ్ళ ఇంట్లో వివాహం జరుగుతుంటుంది. అటువంటి వివాహానికి ఈ స్వామిని ఆహ్వానించినారని అనుకోండి. స్వామి పోవచ్చా? అంటే సన్యాసాశ్రమ స్వీకారము తర్వాత ఇటువంటి వివాహాలు, తర్వాత ఏందో ఓపెనింగులు, గృహ 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 ప్రవేశాలు, మళ్ళీ కొత్తగా షాప్ ఒకటి పెట్టుకున్నామంటే అది ఓపెన్ చేస్తున్నాం, ఇటువంటివన్నింటికి సన్యాసులు వెళ్ళరాదు. బర్త్డే పార్టీలకు కానీ, వివాహాది కార్యక్రమాలు కానీ, తర్వాత గృహస్థ కార్యక్రమాల్లో ఏదైనా ఉంటే కానీ, ఏవైతే ఫంక్షన్స్ జరుగుతుంటాయో వాటన్నింటికి సన్యాసి వెళ్ళరాదు. కేవలం ఆత్మానాత్మ విచారణ రూపంగా ఉన్నటువంటి విషయాలకు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు వీడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళాడుగా, గురువు గారి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఉన్నాడుగా. గురువు గారిని పిలిస్తే ఎవరు పిలిచినా కూడా నేను రానండి, మీరు మీ వ్యవహారాలు సక్రమంగా చేసుకోండి, భగవంతుని మిమ్మల్ని అనుగ్రహించుగాక అని ఆశీర్వాదం చేసి పంపిస్తుంటాడు. అలా పంపిస్తున్నటువంటి గురువును చూసి వీళ్ళు అనుకుంటారు, ఈ గురువుని ఎంతమంది ఇట్లా ఆహ్వానిస్తూ ఉంటే ఎందుకు ఈయన వెళ్ళడం లేదు, పోతే దక్షిణ ఇవన్నీ కూడా వస్తాయి కదా, మరి ఎందుకు వెళ్ళట్లేదు గురువు గారు అని వీడికి ఉండింటుంది డౌట్. ఎప్పుడు అప్పుడు వాడే ఇప్పుడు వానప్రస్థుడై తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించాడు. ఇప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది వాడి, అవును గురువు గారు చెప్పినటువంటిది నిజము, నేను అప్పుడు అనుకున్నానే అది తప్పు. ఎందుకంటే ఈ విషయములలోకి వెళ్ళేదాని వలన మనస్సుకి ఆ విషయములతో సంబంధపడి ఆ విషయములలో తగులుకుంటాడు. అంతేకాకుండా ఒకవేళ ఆత్మానాత్మ వివేకము కలిగి ఉన్నప్పటికీ నేను వాళ్ళని ఆశీర్వదించేదానికి వెళ్ళినానండి అని ఒకవేళ వీళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళను ఆశీర్వదించుట అనేటువంటి భావనతో ఇక్కడ అహంకారం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. అంటే ఏంటి, నేను ఆశీర్వదించేవాడిని, వాళ్ళు ఆశీర్వాదమును పొందేవాళ్ళు అనే భావన ఉంది ఇక్కడ. నేను ఆశీర్వాదం చేసేవాడను, నేను వాళ్ళ ఆశీర్వాదమును పొందేవాళ్ళు. ఆ భావన పెరిగి తనలో ఆరూపమైన అహంకారం పెరుగుతుంది. అందువలన దానికి కూడా వెళ్ళడు. నిజమైన సాధువులైతే వెళ్ళరు. అది వీడికి ఇంతకు ముందు అర్థం కాలేదు. అదే సన్యాసాశ్రమం స్వీకరించి ఆత్మనాత్మ వివేక జ్ఞానంతో విచారణ చేయడం ప్రారంభించగా ఆ తత్వం ఇప్పుడు బాగా స్పష్టమవుతుంది. అంటే ఏంటి, సమాధానము పొందుట. చూడండి ఎట్లుందో. ఈ సమాధానం పొందుట అనేటువంటి దానికి సంబంధించి సమాధానం